ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నతమైన నామమున మీకందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద ప్రెషియస్ అండ్ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. నా పేరు కేటీబీ ప్రసన్న కుమార్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 40 సంవత్సరములు పనిచేసి 31 మార్చ్ 2017లో రిటైర్ అయ్యాను. కడప పట్టణంలో స్థిరపడి ఉన్నాను. దేవుని పరిచర్యలో మరి ముఖ్యంగా గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియాలో స్టేట్ సెక్రటరీ ఫర్ ఆంధ్రప్రదేశ్గా పనిచేస్తూ కొనసాగుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన యునిక్ గిఫ్ట్ దేవుని వాక్యములను కంఠపాఠం చేయుట, మెమరైజ్ చేయుట. దేవుని మహాకృపను బట్టి కీర్తనల గ్రంథమంతటిని అనగా 150 అధ్యాయములను 2461 వచనములను మెమరైజ్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, జ్ఞాపక శక్తిని బట్టి ఆ దేవాది దేవునికి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవుని వాక్యములను ఎందుకు కంఠపాఠం చేయాలి అనే ప్రక్రియను పాస్టర్ గాలి గంగరాజు గారు తిరుపతి వారి ద్వారా విని ఇన్స్పైర్ అయి గత కొన్ని సంవత్సరములుగా నేను మెమరైజ్ చేస్తూ ఉన్నాను. 119వ కీర్తనలోని 176 వచనములను రిసైట్ చేయడానికి, చెప్పడానికి 7 సంవత్సరముల కిందట శుభవార్త టీవీలో దేవుడు పాస్టర్ గాలి గంగరాజు గారి ద్వారా నాకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యములను కంఠపాఠం చేయుట, మెమరైజ్ చేయుట అనే అంశం బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా అని పరిశీలించినట్లయితే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఆ కీర్తన ఇశ్రాయేలుల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠము చేయించుము. యాజ్ ఇట్ ఈస్గా కంఠపాఠము చేయించుము అని దేవుడే వ్రాయించాడు. ఈ ఆజ్ఞను దేవుడు మోషేకు ఇశ్రాయేలులందరికీ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కీర్తనలు మాత్రమే కాక దేవుని వాక్యములన్నిటిని కూడా మెమరైజ్ చేయాలి అనేటువంటి వచనాన్ని ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు వ్రాయించాడు. అలాగే 13వ వచనంలో వీటిని నేర్చుకోవటం వలన కలిగే లాభం, ఆశీర్వాదం ఏమిటంటే, మీరు బ్రతుకు దినములనియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. దేవుని వాక్యములను ఎప్పుడు మెమరైజ్ చేయాలి, ఎలా చేయాలి, అలా కంఠపాఠం చేయటం వలన మనకు కలిగే దేవుని ఆశీర్వాదాలు ఏమిటో నేర్చుకుందాం. దేవుని వాక్యాలను కంఠపాఠం చేయాలి అంటే పట్టుదల కావాలి, సమయం కావాలి. మన బిజీ షెడ్యూల్లో చాలామంది దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనము ఇవ్వలేకపోతున్నాం. కొన్ని మనకిష్టమైన విషయాలను మనం సాక్రిఫైస్ చేస్తే దేవునికి మనం ఎక్కువ సమయం ఇవ్వగలుగుతాం. నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ప్రతిరోజు 12 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేసేవాడిని. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో 2 గంటల కంటే ఎక్కువ సమయాన్ని గడపడానికి, మెమరైజ్ చేయడానికి దేవుడు నాకు తన కృపనిచ్చాడు. మెమరైజ్ చేయాలి అంటే వాక్యాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి, తర్వాత మెమరైజ్ చేయాలి. నేను మెమరైజ్ చేసిన వాక్యాలను ఎక్కువగా వ్రాస్తూ ఉంటాను. ఎప్పుడు చేయాలి అంటే ఉదయకాలమున చేస్తే ప్రశాంత వాతావరణంలో మనం చక్కగా చేయడానికి అది అనువైన సమయం. దావీదు మహారాజు అంటాడు కదా 63వ కీర్తన 1-2 వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఎలా చేయాలంటే, మనం ప్రతిదినము బైబిల్ డైలీ పోర్షన్ చదువుతున్నప్పుడు కొన్ని వాక్యాలు మనతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. అటువంటి వాక్యాలను మనము ఒక నోట్బుక్లో వ్రాసుకొని వాటిని మెమరైజ్ చేస్తూ ఉండాలి. మెమరైజ్ చేసిన వాక్యాలను ప్రతిరోజు కూడా రిపీట్ చేస్తూ ఉండాలి. రోజుకు ఒక్క వాక్యం మనం మెమరైజ్ చేయగలిగితే సంవత్సరానికి దాదాపుగా 365 వాక్యాలను మనము మెమరైజ్ చేయవచ్చు. మనము నేర్చుకున్న వాక్యాలను ప్రతిరోజు కూడా రిసైట్ చేయాలి. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 10:17లో చెప్పినట్లుగా, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. ఈ విధంగా మనం మెమరైజ్ చేసినటువంటి వాక్యాలను మనమే విన్నట్లయితే మన విశ్వాసం కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు అంటే 119 దావీదు కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని దావీదు మహారాజు అంటాడు. అలాగే దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించుట ఎలాగో కూడా 143వ కీర్తన 10వ వచనంలో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని ప్రార్థిస్తాడు. 119వ కీర్తన 7వ వచనంలో, నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అని
దేవుని ఎదుట ఒప్పుకుంటాడు. 119:66 కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదము, నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. దావీదు మహారాజు చెప్పినట్లుగా 90వ అధ్యాయం 12వ వచనంలో మన దినములను లెక్కించుటకు ఆ యొక్క దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని వాక్యాలను మీరు కూడా ఎక్కువగా మెమరైజ్ చేసి అందులోని ఆనందాన్ని పొందుకొని దేవుని ఆశీర్వాదాలను మెండుగా పొందుకోవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. కీర్తనల గ్రంథంలోని కొన్ని చాప్టర్స్ను, కొన్ని వాక్యాలను మనము ఇప్పుడు విందాం. కీర్తనల గ్రంథము 120వ కీర్తన. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధములాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును, ఇంతకంటే అధికముగా నీకేమి చేయును. తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను ఆయన నీ మీద వేయును. అయ్యో, నేను మెషకలో పరదేశినై ఉన్నాను, కేదార గుడారముల యుద్ధ కాపురమున్నాను. నేను కోరినది సమాధానమే, ఆయనను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. కీర్తనల గ్రంథము 121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదము తొట్రులనియడు, నిన్ను కాపాడువాడు కునకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెనల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తనల గ్రంథము 122వ కీర్తన. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిల్చున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నీవున్న శాసనమును బట్టి యెహోవా నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయం తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమం కలుగునుగాక అని నేనందును. మా దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. కీర్తనల గ్రంథము 123వ కీర్తన. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాల తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారం పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము. కీర్తనల గ్రంథము 124వ కీర్తన. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండనేలా, వారి ఆగ్రహం మన పైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండనేలా, వారు మనల్ని ప్రాణంతోనే మిగివేసిందురు. జలములు మనల్ని ముంచివేసి ఉండును, ప్రవాహములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును. ప్రవాహములై ఘోషించిన జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండునని ఇశ్రాయేలులందరుగాక. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మనం వేటగాండ్ర ఊరి నుండి తప్పించుకుని ఉన్నాము. ఉరి తెంపబడను, మనము తప్పించుకుని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలనే మనకు సహాయము కలుగుచున్నది. కీర్తనల గ్రంథము 125వ కీర్తన. యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయుటకు చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయాలకు మేలు చేయుము. తమ వంకర తోవలకు తొలగిపోవు వారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. కీర్తనల గ్రంథము 126వ కీర్తన. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం కలకాలని వారి వలెంటిమి, మన నోటి నుండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసిరని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.
పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువారు సంతోషగానం చేయుచు పనులు మోసుకొని వచ్చును. కీర్తనల గ్రంథము 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించనిలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనిలా దాని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబులపద నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. కీర్తనల గ్రంథము 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందులు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించుదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య పల్లించు ద్రాక్షవల్లె వలె ఉండును. నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమును క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. కీర్తనల గ్రంథము 129వ కీర్తన. ఇశ్రాయేలు ఇట్లనును, నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయుతూ వచ్చిరి. నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచూ వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి. వారు చాలను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, ఆయన భక్తిహీనులను కట్టిన తాళ్ళు తెంపియున్నారు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు మడదురుగాక. వారు ఇంటి మీద పెరుగు గడ్డివలనుందురు. ఎదుకకు మునిపే అది వాడిపోవును. కోయివాడు తన గుప్పిలినైనను పనుల కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దారిని పోవువారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించున్నాము అని అనకయుందురు. యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా అర్థధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుకొనుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కీర్తనల గ్రంథము 131వ కీర్తన. యెహోవా, నా హృదయం అహంకారము కలది కాదు, నా కన్నులు మీది చూచినవి కాదు. నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకునటలేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. చనుబాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుబాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని యెహోవా మీదనే ఆశ పెట్టుకును. కీర్తనల గ్రంథము 132వ కీర్తన. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకును. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క దేవునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠుడికి నేను ఒక నివాస స్థలము చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నా పరుపు మీదికెక్కను. నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కొనికిపాటు రానియనను. అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి. యాయీరు పొలములలో దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందస్సముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందురుగాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునితో విముఖుడవై ఉండకుము. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనేడ్ల, వారు నా శాసనములను అనుసరించి నడుచుకునేడ్ల, వారి కుమారులు కూడా నిత్యము నీ సింహాసనం మీద కూర్చుందురని యెహోవా సత్యప్రమాదం దావీదుతో చేసెను. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నాకు నిత్యము విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను. దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేయుదురు. అక్కడ దావీదును కొమ్ము మునవ చేసేదను.
నా అభిషక్తిని కొరకు నేనచ్చట ఒక దీపం సిద్ధపరిచి ఉండాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనను. కీర్తనల గ్రంథము 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! అది తల మీద పోయబడి అహరోను గడ్డమి మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగువచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటనున్నవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 134వ కీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. కీర్తనల గ్రంథము 134వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణంలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటను గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రము యందును సముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదనియు దంతయు జరిగించువాడు. బూదిగంతము నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెల్ల చేయును. ఐగుప్తులో మనుషుల తొలుచూలను పశువుల తొలుచూలను ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని అధికారుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్కార్యములను జరిగించెను. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసిన వాడు. అమోరీల రాజైన ఓగును హతము చేసెను, కనాను రాజ్యములన్నింటినీ పాడు చేసెను. వారి దేశమును మనకు స్వాస్థ్యముగాను ఇశ్రాయేలులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను. యెహోవా నీ నామము నిత్యము నిలుచును, నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారవి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు. వాటి నోళ్లలో ఊపిరి లేశమైనా లేదు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికించు వారందరూ వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశస్థులారా, యెహోవాను సన్నుతించుడి. లేవి వంశస్థులారా, యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నుతింపబడునుగాక. యెహోవాను స్తుతించుడి. కీర్తనల గ్రంథము 136వ కీర్తన. యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలుచూలను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలులను రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలులను దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరీల రాజైన సీహోనును
హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. బాషాన్ రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా ఇచ్చెను, ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చెను, ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను, ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చున్నాడు, ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. కీర్తనల గ్రంథము 137వ కీర్తన. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిర్వంజి చెట్లకు మన సితారాలను తగిలించితిమి. అక్కడ మనల్ని చెలగొన్న వారు ఒక కీర్తన పాడుడి అండ్రి. మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదాని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మన మెట్లు పాడుదుము. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడిచేయి తన నేర్పును మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకునే ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచిన ఎడల నా నాలుక నా అంగటికి అంటుకొనుగాక. యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకునుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమును తెచ్చుకునుము. దాని నాశనం చేయడి, సమూల ధ్వంసం చేయడి అని వారు చాటిరి కదా. పాడు చేయబడబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 138వ కీర్తన. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించదను. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడిచేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. కీర్తనల గ్రంథము 139వ కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంప పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలను నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవదును. నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకురుక్కులు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నా కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకునేలా చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా నుండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతర్నిర్మలను నీవే కలుగజేస్తివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమనై ఉండగా నీ కన్నులను చూచెను. నియమింపబడిన దినములో ఒకటైనా కాకమునిపే నా దినములనియు నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఇంత గొప్పది. వాటిని లెక్కించదనుకుంటున్నా, అవి ఇసుక కంటను ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఇందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించున్నాను గదా. నీ మీద లేచువారిని నేను అసహించుకునుచున్నాను గదా. వారెందు నాకు పూర్ణ ద్వేషం గలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకునుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునుము.
నీ కాయాస్కరమైన మార్గము నా ఇందునదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. కీర్తనల గ్రంథము 140వ కీర్తన. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందురు. పాము నాలుకల వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్పవిషమున్నది. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారు, వారు త్రోవ ప్రక్కను వలపరిచియున్నారు, నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. అయిను నేను యెహోవాతో ఇలాగ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా భక్తిహీనుల కోరికను తీర్చకము, వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపనీయకుము. నన్ను చుట్టుకుని వారు తల ఎత్తిన యెడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడనుగాక. వారు లేవలేకపోవునట్లు వారు అగ్నిగుండములో కూల్చబడుదురుగాక, అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడువాడు భూమి మీద స్థిరపడుకుండునుగాక. ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించుదురు. కీర్తనల గ్రంథము 141వ కీర్తన. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపం చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకున్నట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకము. వారి రుచిగల పదార్థమును నేను తినకయుందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకయుందునుగాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతులు కొండపీట మీద నుండి పడద్రోయబడుదురు, కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించున్నారు. ఒకడు భూమిని దునుచు దాని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరియున్నవి. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నీ శరణు చూచి ఉన్నాను. నా ప్రాణము ధారపోయకుము. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపం చేయవారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడము. నేను తప్పించుకొని పోచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందురుగాక. కీర్తనల గ్రంథము 142వ కీర్తన. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగినప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకే నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నా కుడి ప్రక్కన నిదానించుడము, నన్ను ఎరిగినవాడు ఒకడునూ లేకపోయెను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడ్ల జాలిపడవాడు ఒకడునూ లేడు. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులన్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగియున్నాను, నా మొర్రకు చెవియొగ్గుము. నన్ను తరువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమున కృతజ్ఞతాస్తులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండటం చూసి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు.